హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ జ్యూస్ అండి. హెల్తీ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ అండి. దీనికి కావాల్సింది కర్బూజా, 2 కమలాలు, 2 అరటిపళ్ళు తీసుకున్నాను. కర్బూజా ఇవన్నీ కూడా కమలాలు శుభ్రంగా కడుక్కొని అవన్నీ కూడా చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. అలాగే కమలాలు తొన తీసుకుని గింజలు లేకుండా రెడీ చేసుకోవాలి. అలాగే అరటిపళ్ళు కూడా చిన్న ముక్కలు వేసుకుని రెడీ చేసుకోవాలి. దీనికి ఒక చిన్న గ్లాసులు పాలు సరిపోతాయండి. నేను దేవుడి నివేదన చేసిన పాలనైనా అవి వాడాను. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, 2 యాలకులు పొడి చేసుకుని పెట్టుకుని ఒక బౌల్లో తీసుకుని ఉంచుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్లో ఈ రెడీ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఈ పీసెస్ అన్నింటిని వేసుకుని దాంట్లోనే పాలు పోసి మనం మిక్సీ తిప్పుకోండి. ఇది అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అయిపోయేది. జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇది పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలు బయట జ్యూసులు అలాగే కూల్ డ్రింకులు తాగేదానికంటే ఇది హెల్తీ రెసిపీ. ఎందుకంటే కర్బూజా వరదల తరపున ఉంది. అలాగే ఆరెంజ్ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అందుకని ఎనర్జీ డ్రింక్ అండి. ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి తాగొచ్చు. దీన్ని ఒక గిన్నెలో తీసుకుని పిల్లలకి పెద్దలకి ఇబ్బంది లేదంటే ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవచ్చు. లేదంటే కనుక అలాగే మీరు వాళ్ళకి గ్లాసులో పోసి పైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేయొచ్చండి. అలా ఇది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమండి. ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన అవుతారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా చేసిన ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు కాబట్టి బయట కొనే డ్రింకులు అలాగే జ్యూసుల కంటే కూడా ఇది చాలా 1-2 సార్లు తాగినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉంది. వెంటనే ఎనర్జీగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి తొందరగా ఉపయోగపడే రెసిపీస్ అండి.